నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో గత 3 నెలల క్రితం హత్యాచారంతో పాటు హత్యకు గురైన కావలి శాంతమ్మ హత్య కేసును పోలీసులు ఘన సెంటీమీటరు ఫుటేజీ ఆధారంగా ఛేదించి సైకో నిందితుడైన పాపగల్ గ్రామానికి చెందిన గోవింద రాములను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు సీఐ కనకయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం స్థానిక ఎస్ఐ గోవర్ధన్, తాడూరు ఎస్ఐ గురుస్వామిలతో కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత కొద్ది కాలంగా గోవింద రాములు భార్య వివాదంతో వెళ్లిపోవడంతో నాటి నుండి మద్యం మత్తులో సైకోగా మారి మహిళలపై కోపంతో అత్యాచారం చేయడం అలవాటుగా మార్చుకున్నారని, అదే క్రమంలో ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన శాంతమ్మను అత్యాచారం చేసి హత్య చేసినట్లు అంగీకరించడంతో రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. సంఘటన విషయం తెలియడంతో ఎస్ఐ గోవర్ధన్ సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు తీసి ఫుటేజీలను అధ్యయనం చేయడంతో పాటు వివిధ ప్రాంతాలలో విచారించిన అనంతరం నిందితులను గుర్తించినట్లు ఆయన వివరించారు. ఈ సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నాగర్ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రి వెనకాల ఒక గుర్తు తెలియని వయసు 55 సంవత్సరాల వృద్ధురాలు రేపు చేయబడి మర్డర్ జరిగిందనే సమాచారం మేరకు వెంటనే అటు నేరస్థానాన్ని సందర్శించి తర్వాత ఆ డెడ్ బాడీని పరిశీలించి చూడగా ఆమె ఉయ్యాలవాడ చెందినటువంటి కావలి శాంతమ్మగా గుర్తించడం జరిగింది. తర్వాత ఆ కేసును అంటే ఆ మర్డర్ కానీ రేపు పని చేసిన వ్యక్తి ఎవరనేది మొదట్లో తెలియలేదు. తర్వాత ఎస్ఐ నాగర్ కర్నూల్ ఆధ్వర్యంలో ఒక 2 టీంలను ఏర్పాటు చేసి సరౌండింగ్లో ఉన్నటువంటి సీసీ కెమెరాలను వెరిఫై చేసి కంటిన్యూగా ఒక వారం రోజులు సెర్చ్ చేసిన తర్వాత నియర్ బై ఉన్న కెమెరాల్లో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నట్టుగా నేరస్థంలో కొన్ని లభ్యమైనటువంటి ఆధారాలతో సీసీ కెమెరాలో ఉన్నటువంటి ఆధారాలతో పోల్చడంతో ఒక వ్యక్తిగా నిర్ధారించి తర్వాత అట్టి వ్యక్తిని గుర్తించడానికి గాను టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ ఫోటోలను కొంచెం మంచిగా కనిపించే విధంగా తయారు చేసి పోస్టర్లు తయారు చేసి మొదటగా అక్కడ ఉన్న సీసీ కెమెరాలో లభ్యమైన ఆధారాలు ఏంటంటే ఆ వ్యక్తి చెత్త కాగితాలు ఏర్పడిన వ్యక్తిలా ఉండడంతో మొదటగా అతను చెత్త కాగితాలు ఏర్పడిన వ్యక్తిగా భావించి కంబైన్డ్ మహబూబ్నగర్ జిల్లాలో ముఖ్యమైన పట్టణాలు షాద్నగర్ కావచ్చు, జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్నగర్, గద్వాల, వనపర్తి, అచ్చంపేట, కల్వకుర్తి పట్టణాలలో అన్ని చోట్ల కూడా ఈ స్క్రాప్ దుకాణం ఓనర్లు విచారించి ఈ వ్యక్తి గురించి విచారణ చేయడం జరిగింది. ఆ విధంగా 4 రోజుల తర్వాత విచారించిన తర్వాత ఫోటోల ఆధారంగా ఈ వ్యక్తి గోవింద రాములు పాపగల్ అని తెలిసింది. వీళ్ళు 5 అన్నదమ్ముల నుండి 5 అన్నదమ్ములు చనిపోయిన తర్వాత అదేవిధంగా ఇతనికి పెళ్ళై పిల్లలు జన్మించిన తర్వాత వాళ్ళ భార్య కూడా 10 సంవత్సరాల క్రితం వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో అప్పటి నుంచి ఒక దేశ దిమ్మలుగా తిరుగుతూ చిట్ట కాగితాలు లేబర్ పని చేసుకుంటూ ఎక్కడ పోతే అక్కడ నిరళగమన పడి వెళ్ళిపోతుందని తెలిసింది. అతనికి నిఘా పెట్టి గత 2 నెలల నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంటే రీసెంట్గా నిన్న నెర్రలపల్లికి వచ్చిన నమ్మదైన సమాచారం మేరకు ఈరోజు ఉదయం తాడూరు ఎస్ఐని పాపగల్ గురించని తెలవగానే ఇమ్మీడియట్గా అక్కడికి పంపించేసి అట్టి వ్యక్తిని అదుపులో తీసుకొని విచారించగా అట్టి వ్యక్తి ఇటు నేరాలు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది. ఇతనికి తన భార్య 10 సంవత్సరాల క్రితం తనను వదిలిపెట్టి వెళ్ళిపోవడంతో ఆ విధంగా లేడీస్ మీద కొంచెం కోపం పెంచుకొని తను తాగకపోతే మంచి ఉంటాడు, తాగితే మాత్రం ఒక సైకోలాగా ఒక పిచ్చిగా ప్రవర్తిస్తూ ఆ తాగిన మైకంలోనే అట్టి ఆడమనిషి పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆమెను రేప్ చేసి చంపడం జరిగింది. ఈ కేసులో ఈరోజు అరెస్ట్ చేసి తదుపరి విచారణ నిమిత్తం రిమాండ్ చేయడం జరుగుతుంది.